హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ని ఆల్ అని ప్రెస్ చేయండి. దానివల్ల నేను పెట్టే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రాక్ చూసారు కదా, బాగుందా? బాగుంటే మరి మీకు కుట్టుకోవాలని ఉంటే ఈ వీడియో చూడండి. ఎలా కుట్టుకోవాలో క్లియర్గా స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను. దానికోసం నేనైతే కాటన్ ఒక 1/2 మీటర్, సాటిన్ ఒక 3 మీటర్స్ అండ్ మెయిన్ క్లాత్ వచ్చేసి 5 మీటర్స్ తీసుకున్నానండి. ఇది కూడా నాకు అరౌండ్ 302 రూపీస్ అలా పడింది మీషోలో. దాని లింక్స్ కూడా నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో పెట్టాను, చూడండి. ఫస్ట్ అయితే మనం కాటన్ క్లాత్ తీసుకొని దాన్ని 4 ఫోల్డ్స్ వేసుకోవాలి. ఎందుకంటే మనకు 2 పీసెస్ కావాలి కాబట్టి. ఇక్కడ మనకి మెజర్మెంట్స్ ఉంటే చాలండి. హైట్ వచ్చేసి ఎవరికైనా కూడా 15 ఆర్ 14 అంతే. 14, 15 లాస్ట్ ఉంటుంది. మనము 15 2 సైడ్స్ డ్రా చేసుకొని స్కేల్ సాయంతో స్ట్రైట్గా గీసేసుకోవాలి. క్లాత్ 4 ఫోల్డ్స్ అండి, ముందే చెప్తున్నాను. క్లోజ్ మన వైపు, ఓపెన్స్ మన ఆపోజిట్. అండ్ ఇక్కడ నెక్ విడ్త్ వచ్చేసి 3 పెట్టాను. షోల్డర్ వచ్చేసి 2.5 పెట్టాను. అండ్ ఇది టోటల్గా 5.5 షోల్డర్ నెక్ కలిపేసి. దాని తర్వాత 5.5 ఇది షోల్డర్ నెక్ అయిపోయిన తర్వాత మనము 7 ఇంచెస్ షోల్డర్ దగ్గర డౌన్ తీసుకోవాలండి ఆర్మ్ రౌండ్ కోసం. 7 ఇంచెస్ తీసుకున్న తర్వాత మనము ఎక్కడైతే వచ్చిందో అక్కడ నుంచి కూడా 5.5 వచ్చేలాగా చూసుకోవాలి. పైన నెక్ అండ్ షోల్డర్ ఎంత వచ్చిందో అంత, అప్పుడు మనకు పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. తర్వాత అవి స్ట్రైట్గా లైన్ గీసేసుకోవాలి. మనకి ఇప్పుడు చెస్ట్ ఒక 36 వచ్చినా 34 వచ్చినా ఎంత వచ్చినా కూడా డివైడెడ్ బై 4 వేసుకోవాలండి. దాంట్లో మనకి 8 or 9 ఎంత వస్తే అంత మార్క్ చేసేసుకోవాలి. మన చెస్ట్ హైట్ అనమాట అది వచ్చేసి. తర్వాత మనము ఎవరికైనా కూడా 1.5 లేదా 2 ఇంచెస్ తీసుకోవాలి ఎక్స్ట్రాస్. పైన మనం ఎంతైతే తీసుకుంటామో దానికి ఒక 1 ఇంచ్ తగ్గించి కింద మార్క్ చేసుకున్నాం అనుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత ఇంకొక చిన్న టిప్ ఏంటంటే, షోల్డర్ మనకి డౌన్ తీసుకుంటాం కదా, దాంట్లో హాఫ్ దగ్గర ఒక మార్జిన్ తీసుకొని కర్వ్ స్క్వేర్ తీసుకొని డ్రా చేసుకున్నాం అనుకోండి, పర్ఫెక్ట్గా వస్తుందండి ఆర్మ్ రౌండ్ వచ్చేసి. ఇప్పుడు మనం గీసుకున్న ఇదంతా అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ వరకు మనం ఫస్ట్ అయితే కట్ చేసేసుకుందాము. తర్వాత నెక్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నెక్ వచ్చేసి 5 ఇంచెస్ కిందికి డ్రా చేసుకున్నాను. ఇక్కడ సేమ్ 3 ఇంచెస్కి చేసేసుకొని స్ట్రైట్గా కట్ చేసుకున్నాను. షోల్డర్ వరకు కూడా మొత్తం ఆర్మ్ రౌండ్ వరకు. ఎందుకంటే మనకి షోల్డర్ లేకుండా కుడుతున్నాం కదా మనం ఈ డ్రెస్, ఆల్రెడీ చూసారు కదా ఫస్ట్. సేమ్ అలాగే అనమాట. ఎప్పుడైనా కూడా పేపర్ కట్ చేసుకున్న తర్వాత చేసుకోండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అయితే ఇక్కడ నేను వీడియో తీయడం మర్చిపోయానండి, అందుకే మళ్ళీ ఇక్కడ నేను చేస్తున్నాను పేపర్ మీద. షోల్డర్తో ఇదంతా కట్ చేసుకున్న తర్వాత మనము మెయిన్ ఫ్యాబ్రిక్ నార్మల్గా కట్ చేసుకోవాలి. ఆ కట్ చేసుకున్న ఫ్యాబ్రిక్ని 2 కూడా పెట్టేసుకొని స్టిచ్ చేసుకొని రివర్స్ టర్న్ చేస్తే ఒరిజినల్ సైడ్ వస్తుంది. అవి 2 జాయిన్ చేసి పెట్టుకోవాలి. హ్యాండ్స్ కూడా మనకి ఎంత లెంత్ కావాలంటే అంత తీసుకొని ఫ్రిల్స్ పెట్టి కుట్టేసుకోవడమే, ఎలాస్టిక్ యాడ్ చేసుకొని. సో మన పైన అప్పర్ పార్ట్ అయితే అయిపోతుందండి. కింద నెక్ పార్ట్ అయితే మనకి పైన ఒక 1 మీటర్ వరకు పోయినా కూడా హ్యాండ్స్కి దానికి ఇంకా మనకి చాలానే మిగులుతుంది క్లాత్. సో పైన మనము ఒక 2.5 మీటర్స్ ఆర్ 3 మీటర్స్ మనం ఇష్టం ఉన్నంత 2 మీటర్స్కి క్లాత్ కట్ చేసుకున్నానండి. ఫ్రంట్ 1 మీటర్, బ్యాక్ 1 మీటర్ అని చెప్పేసి దాన్ని మనము కట్ చేసుకొని మన హైట్ ఎంత కావాలంటే అంత. అది టోటల్ హైట్ వచ్చేసి 55. ఆల్రెడీ పైన మనం 15 ఇంచెస్ తీసుకున్నాం కదా, అందుకే ఈ ఫస్ట్ పార్ట్ వచ్చేసి 30 ఇంచెస్కి కట్ చేసుకున్నాను. మిగతా రిమైనింగ్ క్లాత్ అంతా కూడా 10 ఇంచెస్కి మార్క్ చేసుకొని కట్ చేసుకొని ఫ్రిల్స్ పెట్టుకోవడమే. ఫ్రిల్స్ పెట్టేసుకొని కట్ చేసుకోవడమే. ఈ 10 ఇంచెస్ కట్ చేసుకున్నవి మనం ముందే ఫీకో వేయించుకుంటే బాగుంటుంది. నేను ఆల్రెడీ ఫీకో వేయించుకున్నాను. అంతే అండి పేపర్ కటింగ్ వరకు అయితే. నెక్స్ట్ మనం స్టిచ్చింగ్లోకి వెళ్దాము. స్టిచ్చింగ్లో ఇది మెయిన్ పైన 30 ఇంచెస్ కట్ చేసుకున్న క్లాత్ అనమాట. 1 మీటర్ తీసుకున్నాం కదా ఫ్రంట్ అండ్ బ్యాక్. దానికి చిన్న చిన్న ఫ్రిల్స్ ఇట్లా ఎంత చిన్నగా అయితే అంత బాగా లుక్ వస్తుంది. అట్లా పెట్టేసుకొని కట్ కుట్టేసుకోవడమే 2 కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్. తర్వాత వచ్చేసి లైనింగ్ అండ్ ఒరిజినల్ క్లాత్ 2 జాయిన్ చేసుకోవాలి, ఫ్రంట్కి బ్యాక్కి రెండింటికి కూడా. ఒకవేళ మనకి లోపల ఫ్యాబ్రిక్ కూడా మంచిగా ఎక్కువ క్లాత్ ఉంటే దాన్ని కూడా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవడమే. తర్వాత కింద ఫ్యాబ్రిక్ పైన ఫ్యాబ్రిక్ 2 కూడా జాయిన్ చేసుకోవాలి, మన పైన పార్ట్ అండ్ కింద పార్ట్ అనమాట. ఫ్రిల్స్ వచ్చేసి అన్నిటికంటే కూడా లాస్ట్లో చేసుకోవాలి, ఫస్ట్ అవసరం లేదు ఫ్రిల్స్.
చూడండి ఇక్కడ చాలా కేర్ఫుల్గా స్టిచ్ చేసుకోవాలి, పైన పార్ట్ అండ్ కింద పార్ట్. ఎందుకంటే ఆ ఫ్రిల్స్ పైకి వచ్చేసి కుట్టు పడిపోతుంది. అంత చిన్న కుట్టు మళ్ళీ ఇప్పడం కూడా ఇబ్బంది అవుతుంది, కాబట్టి చూసుకొని చేయండి. లేదా ఫస్ట్ 5 దాని మీద పెట్టుకొని స్టిచ్ చేయండి, తర్వాత మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసుకోండి. ఎలా అయినా 2 స్టిచెస్ వేసుకోవాలి దీనికి కూడా. ఈ 2 జాయిన్ అయ్యాక ఎలా ఉంటుందంటే ఇప్పుడు మన డ్రెస్ ఇలా ఉంటుంది, పైన పార్ట్ కింద పార్ట్ అనమాట జాయిన్ చేసుకుంది. ఇది అయిపోయిన తర్వాత మొత్తం రివర్స్లోకి టర్న్ చేసుకొని మనం 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, అక్కడికి మార్క్ చేసేసుకొని దాని వరుసగా మనం స్టిచ్ చేసుకున్నాం అనుకోండి, మన ఒరిజినల్ పార్ట్ వస్తుంది. ఎందుకంటే మనం 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కాబట్టి 2 ఇంచెస్ దగ్గర కుట్టుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి ఎవరికైనా కూడా. హ్యాండ్స్ వచ్చేసి ఎలాస్టిక్ కదా, హ్యాండ్స్ దగ్గర 2 ఇంచెస్ అవసరం లేదు, ఏదో కొంచెం వదిలేసి 1/2 ఇంచ్ ఆర్ 1/4 ఇంచ్ వదిలేసి కుట్టుకున్నాం అనుకోండి, ఇంకా పర్ఫెక్ట్ ఫ్రాక్ రెడీ అయిపోతుంది మనకి. ఇక్కడి వరకు వేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా వేసుకోవచ్చు ఫ్రాక్. లేదు ఫుల్గా కావాలి ఫ్రాక్ ఫ్రీ ఇయర్స్తోనే అలా అనుకుంటే మనం ఇంకో 10 ఇంచెస్ తీసుకున్న వాటికి అవి పెట్టుకొని కుట్టేసుకోవాలన్నమాట. 2 సైడ్స్ కూడా మనము జాయిన్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే చివరికి స్టిచ్ చేసేసుకోండి మొత్తం కింది వరకు కూడా, తర్వాత మనకు కావాల్సిన సైజ్ బట్టి చేసుకోండి. నాకు తెలిసి మనం అట్లా సైజ్ తీసుకోవడం కంటే ఎన్ని ఇంచెస్ అయితే మనం వదులుకున్నామో అట్లా చూసుకొని కుట్టుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుందండి స్టిచ్చింగ్ అయితే. ఫస్ట్ నేను ఓన్లీ బాడీ పార్ట్ వరకే చేశాను 2 సైడ్లు కూడా, తర్వాత మిగతా కింద కూడా చేసేసుకున్నది. తర్వాత మన ఫ్రాక్ ఇలా రెడీ అయి ఉంటుంది. మనకి ఇక్కడ లోపల ఫ్యాబ్రిక్ ఎందుకు ఎక్కువ ఉందంటే నేను కింద 10 ఇంచెస్ కూడా పెట్టుకుందాం అనుకున్నాను కదా, దానివల్ల అట్లా ఎక్కువ ఉంది. సో 10 ఇంచెస్కి కట్ చేసుకున్నవి నేను ఫస్టే ఫీకోకి ఇచ్చాను, 2 సైడ్స్ కూడా ఫీకో వేసుకున్నాను. తర్వాత నేను కరెక్ట్గా 5 నెంబర్ మీద పెట్టుకుంటే మనకి లూజ్ స్టిచ్ వస్తుంది. ఆ లూజ్ స్టిచ్ పెట్టుకొని మొత్తం నా దగ్గర ఎంత ఫ్యాబ్రిక్ ఉందో అంతా అట్లా వేసేసుకున్నాను. అట్లా వేసుకుంటే ఏంటంటే మనం ఒక దగ్గర థ్రెడ్ పట్టుకొని గుంజితే మనకి వచ్చేస్తుంది అనమాట, ఇట్లా ఫ్రిల్ లాగా వచ్చేస్తుంది. మనకి ఎంత ఫ్రిల్స్ కావాలో అంత మొత్తం కుట్టడం అయిపోయిన తర్వాత మనకి ఎంత మన దగ్గర ఒక 10 మీటర్స్ వరకు ఉండే ఈ క్లాత్, నాకు 2.5 కావాలి. సో నేను అదంతా వచ్చే వరకు కూడా ఈ క్లాత్ని అలా గుంజుకొని నీట్గా పెట్టేసుకున్నాను. ఇలా ఫ్రిల్స్ అంతా పెట్టుకున్న క్లాత్ని మళ్ళీ ఒరిజినల్ క్లాత్కి 2 అటాచ్ చేసేసి కుట్టేసుకున్నాను. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఒరిజినల్ సైడే పెడుతున్నాను, రాంగ్ సైడ్ టర్నింగ్ అట్లా ఏం లేదు. ఎందుకంటే 2 సైడ్స్ ఫీకో అందుకే వేయించాను నేను, అట్లయితే బాగుంటుందని. ఇట్లా స్ట్రైట్గా పెట్టేసుకోవాలి ఒరిజినల్ క్లాత్, దాని మీద ఈ ఫ్రిల్ మనం ఎక్కడైతే స్టిచ్ చేసామో ఎందాకో అవి 2 పెట్టేసుకొని కుట్టేసుకోవడమే మొత్తం ఫ్రాక్ అంతా. మనకు కావాల్సినంత ఫ్రిల్స్ ముంగట కొంచెం ఎక్కువ కావాలంటే కొంచెం దగ్గరికి గుంజుకొని ఫ్రిల్స్ వేసుకోవాలి, వెనకాల లైట్గా వస్తుంది అప్పుడు. లేదు బోత్ సైడ్ ఈక్వల్ కావాలంటే చిన్న చిన్నగా చూసుకొని కుట్టేసుకోండి, చాలా బాగా వస్తుంది ఫ్రాక్ అయితే. ఇక్కడ కూడా మనం ప్రాపర్గా చూసుకొని స్టిచ్ వేసుకోవాలండి, నిదానంగా పెట్టుకోండి ఫ్రిల్స్ అండ్ క్లాత్, లేదా క్లాత్ అందులోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పడం చాలా కష్టం అవుతుంది, ఇప్పితే కూడా క్లాత్ ఖరాబ్ అవుతుంది. మొత్తం ఇట్లా ఫ్రిల్స్ కుట్టాక ఇదండి మన ఫ్రాక్. షోల్డర్ నెక్ 2 ఉండవు. ఫ్రాక్ అయితే చాలా బాగుంది. నా ఎక్స్ప్లెనేషన్ అండ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ మీకు ఒకవేళ అర్థమైతే కామెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.